ఇటీవల మంచు ఫలకాల కింద కనిపెట్టిన ప్రాచీన వైరస్లు వేల ఏళ్లుగా మంచు కింద బందీలుగా సమాధై ఉన్నా కూడా వాటిలో సోకే గుణం అలానే ఉంది. భూ వాతావరణం వేడెక్కడం వల్ల పెర్మాఫ్రాక్ట్ కరిగి అప్పటి వరకు వేల ఏళ్లుగా వాటిలో బందీలుగా ఉన్న మిథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయని, అది వాతావరణ మార్పును మరింత తీవ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పరిష్కారం మాత్రం తగినంతగా కనిపించడం లేదు. ఫలితం జాంబీలా విజృంభణే అనిపిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ వైరాలజిస్టులు కూడా శాశ్వత మంచులో తెలియని ప్రమాదాలున్నాయని అంటున్నారు. ఈ వైరస్సులు వ్యాధి వ్యాపింపజేస్తాయని, బహుశా ఇది పురాతన పోలియోని పోలి ఉండవచ్చని చెబుతున్నారు. 2014లో సైబీరియాలో ఒక శాస్త్రవేత్తల బృందం గమనించినట్టుగా శాశ్వత మంచులో వేల సంవత్సరాలు గడిపినప్పటికీ ప్రత్యక్ష వైరస్సులు ఏకకణ జీవులకు సోకే సామర్థ్యాన్ని ప్రదర్శించగలవని కనుగొన్నారు. తర్వాతి సంవత్సరంలో జరిపిన తదుపరి పరిశోధనలు వివిధ సైబీరియన్ ప్రదేశాల్లో వైరస్ జాతులను కూడా గుర్తించాయి. అవి కల్చర్డ్ కణాలకు సోకే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు అక్కడ కనిపెట్టారు. కాగా ఇందులో ఒక వైరస్ నమూనా 48,500 సంవత్సరాల నాటిదని తేలింది. ఇంతకుముందు ఇదే శాస్త్రవేత్తల బృందం సైబీరియాలో 30,000 ఏళ్ల కిందట సమాధైన వైరస్సుల్ని గుర్తించింది. ఇప్పుడు ఆ రికార్డుని బద్దలు కొడుతూ 48,500 ఏళ్ల కిందటి వైరస్సులను వెలికితీసి పునరుద్ధరించారు. అయితే ఇందులో ఉన్న కొన్ని వివిక్త వైరస్సులు మానవులకి ఎటువంటి ముప్పు కలిగించవని నిపుణులు స్పష్టం చేశారు. కానీ మానవులకి బాగా తెలిసిన వ్యాధికారకమైన పాక్స్ వైరస్సులు, హెర్పెస్ వైరస్సుల జన్యుపరమైన జాడలు వీటిలో ఉన్నాయని సూచించారు. ఇక ఉత్తరార్ధగోళంలో 5వ భాగాన్ని కప్పి ఉంచే శాశ్వత మంచు పురాతన వైరస్సులతో పాటు అంతరించిపోయిన జీవుల అవశేషాల్ని భద్రపరిచే సమయ గుళికగా పనిచేసినట్టు తెలుస్తోంది. వాతావరణ శాస్త్రవేత్తలు నివేదించిన ప్రకారం ఈ ప్రాంతం వేగవంతంగా వేడెక్కుతోంది. సగటు గ్లోబల్ వార్మింగ్ రేటుని గణనీయంగా అధిగమించి ఇప్పుడు కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్లినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక ఇక్కడి మంచు పలకాల గురించి కీలకమైన అంశం ఏంటంటే ఇది చల్లగా చీకటిగా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం జీవ పదార్థాన్ని సంరక్షించడానికి సరైన ప్రదేశంగా మారింది. ఎలాగంటే పెరుగుని ఆర్కిటిక్ లాంటి శాశ్వతంగా మంచు ఉండే ప్రదేశంలో ఉంచితే అది 50,000 సంవత్సరాల తర్వాత కూడా తినచ్చు. అలా ఈ ప్రమాదం కనుమరుగవుతున్న ఆర్కిటిక్ సముద్రపు మంచు నుండి పుడుతోంది. ఇది సైబీరియాలో పెరిగిన షిప్పింగ్, ట్రాఫిక్, పారిశ్రామిక అభివృద్ధి వల్ల మరింత పెరుగుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూ వినియోగంతో మానవుల్లోకి వ్యాపించే వ్యాధికారక క్రిములైన నిఫా వైరస్, మంకీపాక్స్ల ఉదాహరణల్ని ఉటంకిస్తూ భారీ భూ వినియోగం ఈ పురాతన వైరస్ల పునరుద్ధరణకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మైనర్లు ఈ వైరస్ని పీల్చినప్పుడు వ్యాధి వెంటనే వ్యాపిస్తుందని, ప్రపంచ ఆరోగ్యం దీంతో ప్రమాదంలో పడుతుందని, విపత్తు ప్రభావాలు ప్రారంభమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోని అతిపెద్ద హై ఆర్కిటిక్ మంచినీటి సరస్సు అయిన లేక్ హాజన్ నుంచి మట్టి అవక్షేప నమూనాల్ని సేకరించారు. తెలిసిన వైరస్సుల్ని దగ్గరగా గుర్తించడానికి ఈ నమూనాలో ఆర్ఎన్ఏ, డిఎన్ఏల్ని క్రమం చేశారు. ఆ తర్వాత అందులోని వైరల్, యూకారియోటిక్ హోస్ట్ ఫైలోజెనెటిక్ చెట్ల మధ్య సారూప్యతను కొలవడం ద్వారా స్పిల్ ఓవర్ ప్రమాదాన్ని అంచనా వేశారు. హిమానీ నదం కరిగిపోయే ప్రవాహంతో స్పిల్ ఓవర్ ప్రమాదం పెరుగుతుందని నిరూపణకొచ్చారు. కాగా వైరస్సులు ప్రతి చోటా ఉన్నాయని, వాటిని తరచుగా భూమిపై అత్యంత సమృద్ధిగా మళ్లీ సృష్టించే ఎంటిటీలుగా అవి మారుతున్నాయని అన్నారు. చాలా వైవిధ్యమైన జన్యువుల్ని కలిగి ఉన్నప్పటికీ వైరస్సులు స్వతంత్ర జీవులని, ఎందుకంటే అవి పునరావృతం కావడానికి హోస్ట్ సెల్కు సోకుతాయని తెలిపారు. 2021లో హిమానీ నదాల్ని అధ్యయనం చేస్తున్నప్పుడు 15,000 సంవత్సరాలకు పైగా స్తంభింపజేసిన 33 వైరస్సుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటిలో 28 నావెల్ వైరస్సులున్నట్టు తెలుసుకున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా కరిగిపోతున్న టిబెటన్ హిమానీ నదంలో కొత్తగా కనుగొన్న వైరస్సులు కూడా కనిపించడంతో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. దీన్ని బట్టి తర్వాత రాబోయే వైరస్ మహమ్మారి గబ్బిలాలో లేదంటే పక్షుల నుంచో రాకపోవచ్చు. కానీ చాలా సాధారణంగా కనిపించే కరుగుతున్న హిమానీ నదాలే వాటిని తీసుకొస్తాయని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు పెచ్చరిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా తీవ్రమైన స్థాయిలో కరిగిపోతున్నాయి. మట్టిలోని జన్యు విశ్లేషణ, వైరల్ స్పిల్ ఓవర్, వైరస్సులు కొత్త హోస్ట్ పైకి దూకడానికి రెడీగా ఉన్నాయి. వైరల్ స్పిల్ ఓవర్ అనేది కొత్త హోస్ట్ని ఎదుర్కొన్నప్పుడు వైరస్ దానికి సోకే అవకాశం ఉంటుంది. ఈ కొత్త హోస్ట్ ద్వారా ప్రపంచానికి పాకుతుంది. శాశ్వతంగా మంచు ఉండే ప్రాంతంలో మంచు కరిగిపోవడం వల్ల
హిమానీ నదాల్లో బంధించబడి ఉన్న వైరస్సులు, బ్యాక్టీరియాలు బయటకొస్తాయి. ఈ వైరస్సులు వన్యప్రాణులకి సోకవచ్చు. ఇదే వైరస్ మానవులపైకి దూకడం ద్వారా జూనోసిస్కి దారితీయవచ్చు. సరిగ్గా ఇది కోవిడ్-19 మహమ్మారికి దారితీసిన SARS-CoV-2లా ప్రపంచమంతా విజృంభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.